ఇక అప్డేట్ చూస్తే ప్రశ్నించే తత్వం తెలంగాణ మట్టిలోనే ఉంది. రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత ప్రశ్నించే తత్వాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా సర్కార్ నియంతృత్వానికి హైకోర్టు చెంపపేట లాంటి తీర్పునిచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లపై వందల కొద్దీ క్రిమినల్ కేసులతో వేధించేందుకు రేవంత్ ప్రభుత్వం విఫల యత్నం చేసింది. తాజాగా నాయిని అనురాగ్ రెడ్డిపై సోషల్ మీడియా పోస్టుపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై అభిమానంతో ఫోటో పెట్టుకున్న టీ షాప్ ఓనర్ను సిరిసిల్ల జిల్లా యంత్రాంగం తీవ్ర వేధింపులకు గురిచేసింది. కేటీఆర్ ఫోటో తీయాలని ఒత్తిడి చేసింది. దీనిపై అనురాగ్ రెడ్డి గతేడాది ఫిబ్రవరి 19న సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో చర్చను రేకెత్తించింది. టీ షాప్ నుంచి కేటీఆర్ ఫోటో తొలగించిన మీరు అతని మనసులో అభిమానాన్ని ఎలా తొలగిస్తారని అనురాగ్ రెడ్డి ట్వీట్ చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్న శైలిని విమర్శించారు. దీంతో అనురాగ్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుపై అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో నమోదైన క్రిమినల్ కేసుపై అనురాగ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేస్తారని వాదనలు వినిపించారు. నాయిని అనురాగ్ రెడ్డి వాదనను పూర్తిగా అంగీకరించిన హైకోర్టు అతనిపై నమోదైన కేసును కొట్టేసింది.